నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను క్రాంతి. బెంగాల్లో మళ్లీ పోటాపోటీ రాజకీయాలు కొనసాగుతున్నాయా? బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారిపై సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు ప్రతీకారాన్ని మొదలుపెట్టారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పాత కేసులను తిరగతోడుతోంది మమతా సర్కార్. అసలు బెంగాల్లో ఏం జరుగుతోంది? దీదీని ఇంటికి పంపిస్తామంటూ బీరాలు పలికిన వారికి కోలుకోలేని రీతిలో ఝలక్కిచ్చింది టీఎంసీ. ఊహించని రీతిలో భారీ మెజార్టీని సాధించింది, అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ. ఈ తరుణంలో తనను టార్గెట్ చేస్తూ వచ్చిన ఒక్కో నేతకు చుక్కలు చూపిస్తున్నారు. ఇదే సమయంలో పాత కేసులను తిరగదోడుతోంది బెంగాల్ సర్కార్. సువేందును టార్గెట్ చేస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత దారుణంగా ఉండబోతుందన్నది రాజకీయ వర్గాల అంచనా. ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు గడిచిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో పోటాపోటీ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. యాష్ తుఫాను సందర్భంలో బెంగాల్ పరిశీలనకు వచ్చిన ప్రధాని మోడీని సీఎం మమతా బెనర్జీ అవమానించడం, ప్రతిగా బెంగాల్ సీఎస్ అలపన్ బందోపాధ్యాయను కేంద్రం రీకాల్ చేయడం, చివరికి ఆయన చేత రాజీనామా చేయించి మమత తన సలహాదారుగా నియమించుకోవడం జరిగిపోయాయి. ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ఠ లాంటి మరో ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈసారి దీదీ ఏకంగా బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారిని టార్గెట్ చేశారు. సువేందు అధికారి సహా అతని సోదరుడు సౌమేందు అధికారిపై దొంగతనం కేసు నమోదైంది. సువేందు తండ్రి శిశిర్ అధికారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కంతి ఎంపీ సెగ్మెంట్లో కంతి మున్సిపాలిటీ కార్యాలయంలో లక్షల విలువైన సామాగ్రిని దొంగతనం చేసినట్లు సువేందు సోదరులపై కేసు నమోదైంది. గతంలో కంతి మున్సిపాలిటీ చైర్మన్గా సౌమేందు వ్యవహరించారు. కంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డు సభ్యుడు రత్నదీప్ మన్నా ఈ నెల 1న చేసిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సువేందు అధికారి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి ఇద్దరు మే 29న కార్యాలయ గోడౌన్లోకి అక్రమంగా చొరబడి లక్షల విలువ చేసే సామాగ్రిని దోచుకు వెళ్లారు అని మన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనంలో బీజేపీ నేతలు కేంద్ర సాయుధ బలగాలను సైతం ఉపయోగించారని ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. ఈ ఆరోపణలపై సువేందు అధికారి ఇంతవరకు స్పందించలేదు. ఇక సువేందు ప్రధాన అనుచరుణ్ణి చీటింగ్ కేసులో కోల్కతా పోలీసులు అరెస్ట్ చేసిన మర్నాడే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నీటిపారుదల శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ వ్యక్తి నుంచి సువేందు అనుచరుడు రఖాల్ బేరా 2019లో 2 లక్షలు తీసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ తర్వాత ఎక్కువగా వినిపించిన పేరు సువేందు అధికారి. నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని ఆయన ఓడించారు. టీఎంసీ భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే అక్కడ ఓడిపోయారు. గతేడాది నవంబర్ వరకు మమతా కేబినెట్లో మంత్రిగా ఉన్న సువేందు అధికారి డిసెంబర్లో టీఎంసీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. నందిగ్రామ్లో సీఎం మమతా బెనర్జీపై 1200 ఓట్లతో సువేందు విజయం సాధించారు. ఇప్పటికే టీఎంసీపై బీజేపీ నేతలు ఇదే యాష్ తుఫాన్ కార్యక్రమాల్లో అక్రమాలపై ఫిర్యాదులు చేశారు. కేంద్రం ఇచ్చిన 1000 కోట్ల సాయాన్ని, ఇతర సామాగ్రిని సీఎం మమత దారి మళ్లించారంటూ ప్రతిపక్ష నేత సువేందు ఆరోపించారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని మమత తన ప్రత్యర్థి సువేందుపై ప్రయోగించారు. సువేందు ముఖ్య అనుచరుడు రఖాల్ బేరాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని కేసుల్లోనూ సువేందును బుక్ చేయడానికి మమతా బెనర్జీ పాత కేసుల్ని తవ్వుతున్నారన్న టాక్ నడుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఇంకా ఎన్నికల ముందు నాటి వేడి వాడి రాజకీయమే నడుస్తోంది. వేసవి ముగిసినా అక్కడి ఘర్షణ వాతావరణం మాత్రం చల్లబడ్డం లేదు. ఇటీవల వరుసగా సంభవించిన పరిణామాలే ఇందుకు ఉదాహరణ. మోదీ సర్కార్ వర్సెస్ మమతా సర్కార్ మధ్య ఉప్పు నిప్పు లాంటి పరిస్థితి నెలకొంది. రాజకీయ పక్షాల మధ్య ఎన్నికలకు ముందు అధికారం కోసం ఎత్తులు పై ఎత్తులు వేసుకోవడం, ప్రజల ముందు పరస్పరం పలచన చేసుకునే వ్యూహాలు ముమ్మరంగా సాగడం మామూలు అయినా అవి ముగిసిన తర్వాత వాటికి తెరపడతాయి. రాష్ట్రాభివృద్ధి కోసం ఒకరికొకరు సహకరించుకోవాలి. ప్రజలకు మేలు చేసే విషయంలో ఆకస్మిక కష్టాల నుంచైనా వారిని గట్టెక్కించే పనిలో పడాలి. ఇందుకు విరుద్ధంగా బెంగాల్లో ఎన్నికల నాటి కక్షలు అవి ముగిసిన తర్వాత కూడా కొనసాగడం, రాజ్యాంగం తరఫున పనిచేయవలసిన గవర్నర్ సైతం ఎందుకు సహకరిస్తున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అంటించకుండానే రగిలే అగ్గి మమతా బెనర్జీని ఓడించి బెంగాల్లో అధికారం కైవసం చేసుకోవడానికి సువేందు అధికారితో ఫిరాయింపులు ప్రోత్సహించడం నుంచి కయ్యానికి కాలు దూవడం వరకు పలు కుయుక్తులు పన్ని శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. మమతా బెనర్జీ వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.
మరోవైపు ఎన్నికల వేళలోనే రాజకీయాలు, ఆ తర్వాత అంతా పాలన మీదనే ఫోకస్ అంటూ చెప్పే మాటలకు, చేసే పనులకు ఏమాత్రం సంబంధం లేని రీతిలో వ్యవహరించే మోడీ సర్కార్ పైన మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ తనకు ఎదురైన అనుభవాలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో తనకు ఎదురైన ఇబ్బందులు, చోటు చేసుకున్న పరిణామాలతో కేంద్రంపై మమతమ్మ మహాకోపంగా ఉన్నారు. అసలే మొండి, మోడీ పుణ్యమా అని ఇప్పుడు మహామొండిగా తయారయ్యారు. ఏ చిన్న ఛాన్స్ చిక్కినా కేంద్రంలోని మోడీ సర్కార్పై ఒంటి కాలు మీద లేస్తూ తానేమిటో చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న బెంగాల్కు వచ్చి రివ్యూ పెట్టిన ప్రధాని మోడీకి ఊహించని షాక్ ఇచ్చారు దీదీ. ఆమె తీరు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. మోడీ భక్తులకు, అభిమానులకు ఆమె ఇప్పుడో విలన్గా కనిపిస్తున్న మోడీని వ్యతిరేకించే వారికి మాత్రం ఆమె ఒక జేమ్స్ బాండ్లా మారారు. ఏమైనా సరే తాను అనుకున్నది మాత్రమే చేసే లక్షణం ఉన్న మమత రాజ్యాంగపరమైన అంశాల్ని, గౌరవ మర్యాదల్ని పూర్తిగా పక్కన పెట్టేశారన్న విమర్శ వినిపిస్తోంది. మోడీ లాంటి వ్యక్తిని ఎదుర్కోవడానికి ఆ మాత్రం ఉండాల్సిందేనన్న సమర్థింపు కొందరి నోట వినిపిస్తోంది. మరోవైపు రిటైర్ కావాల్సి ఉండిన బందోపాధ్యాయును కోవిడ్తో పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న కారణంగా మరి 3 మాసాల కాలం ఆ పోస్టులో కొనసాగించాలని మమతా బెనర్జీ మళ్లీ అధికార బాధ్యతలు చేపట్టగానే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం మే 24న అనుమతి మంజూరు చేసింది. ఆ తర్వాత వారం రోజులకు ఆయన్ను చీఫ్ సెక్రటరీ బాధ్యతల నుంచి తప్పించి ఢిల్లీకి పంపించవలసిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందుకు మమత ససేమిరా అంగీకరించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ను పంపించేది లేదని తెగేసి చెబుతూ ఆమె కేంద్రానికి ప్రతిలేఖ రాశారు. అందుకు సహకరించమని కోరారు. ఇక యాస్ తుఫాన్ వేదికగా రక్తి కడుతున్నది. బెంగాల్లో కొన్ని జిల్లాలను కకావికలం చేసిన ఈ తుఫానుపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అక్కడికి వెళ్లి మొన్న శుక్రవారం నాడు నిర్వహించిన సమీక్షా సమావేశానికి మమతా బెనర్జీ హాజరు కాకపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆమె చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. ఈ సమావేశం గురించి తనకు తెలియజేసిన తీరును మమత తప్పుబట్టారు. కేవలం ప్రధాని, ముఖ్యమంత్రి మధ్య జరిగి ఉండవలసిన భేటీకి గవర్నర్ ధన్కర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, నందిగ్రామ్లో తనపై గెలిచిన తన మాజీ అనుచరుడు సువేందు అధికారి హాజరు కావడంపై ఆమె తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. తుఫాను ప్రాంతాల ఏరియల్ సర్వే తర్వాత ప్రధాని మోడీని కలవకుండా ఎయిర్ బేస్లో దిగినప్పుడు ఆయన్ను కలిశారు మమత. తుఫాను విధ్వంసంపై నివేదికను, 20,000 కోట్ల సాయం అందించాలన్న లేఖను సమర్పించి తాను కూడా తుఫాను ప్రాంతాల సందర్శనకు వెళ్లిపోయారు. ఇందుకు ప్రధాని అనుమతిని తీసుకున్నానని చెబుతున్నారు. ఆమెతో పాటే వెళ్లిపోయిన చీఫ్ సెక్రటరీ బందోపాధ్యాయను విధుల నుంచి తప్పించి ఢిల్లీ పంపించాలని సరిగ్గా ఆయన రిటైర్మెంట్ తేదీ నాడే కేంద్రం లేఖ రాసింది. ఏది ఏమైనా ఇటు బీజేపీ, అటు దీదీ బెంగాల్లో అసఖ్యతకు స్వస్తి చెబుతారో లేదా ఇలాగే రెచ్చగొట్టుకుంటూ పోతారో చూడాలి. బీజేపీతోనే కాదు గవర్నర్తోనూ యుద్ధం చేస్తున్నారు దీదీ. ప్రమాణ స్వీకారం రోజే ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మమతా పగ్గాలు చేపట్టాక మళ్లీ విమర్శలు గుప్పిస్తున్నారు గవర్నర్ జగదీప్ ధన్కర్. శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయి అంటూ పదే పదే చెప్తున్నారు. బెంగాల్ సీఎం మమతా, గవర్నర్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరుగుతున్న హింసాత్మక ఘటనలు వివాదం రాజేస్తున్నాయి. పోస్ట్ పోల్ హింసపై మరోసారి మండిపడ్డారు గవర్నర్ జగదీప్ ధన్కర్. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో హింస బాగా పెరిగిపోయిందని, తీవ్రమైన ప్రమాదకర స్థాయిలో ఉందని గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాత హత్యలు, అత్యాచారాలు తీవ్ర స్థాయిలో జరిగాయని ట్వీట్ చేశారు. శాంతి భద్రతలను అదుపు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో వివరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ కోరారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునే పనిలో పోలీస్ వ్యవస్థ బాగా బిజీ అయిపోయిందని మండిపడ్డారు. ఫలితాల తర్వాత తలెత్తిన హింసలో చాలామంది తమ తమ స్వస్థలాల నుంచి వలస వెళ్లిపోయారని, ఆస్తుల్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటేసిన వారే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని ట్విట్టర్లో వెల్లడించారు. పోస్ట్ పోల్ హింసను తట్టుకోలేక లక్షలాది మంది తరలిపోతున్నారని, ఇప్పటికే 100 కోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయని కూడా అన్నారు. హత్యలు, అత్యాచారాలు, సామాజిక బహిష్కరణలు సైతం జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల సొంత ఇళ్లల్లో ఉండాలన్నా, సొంతంగా వ్యాపారం చేసుకోవాలన్నా దోపిడీ రుసుము చెల్లించాల్సి వస్తోందని విమర్శించారు బెంగాల్ గవర్నర్. అధికార పార్టీ చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్య విలువలు ఖూనీ అవుతున్నాయని ట్వీట్ చేశారు. పోలీసులు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారని ఘాటుగా విమర్శించారు. దాడి విజువల్స్ను పోస్ట్ చేస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. పశ్చిమ బెంగాల్లో పోస్ట్ పోల్ హింసపై మరోసారి మండిపడ్డారు గవర్నర్ జగదీప్ ధన్కర్.
రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ ఫైర్ అవుతూ వరుస ట్వీట్లు చేశారు. ప్రతీకార దాడుల్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో తనకు వివరించాలని సిఎస్ హెచ్కే ద్వివేదిని ఆదేశించారు. విపక్షాలపై దాడుల్లో అధికార పక్షంతో పోలీసులు కుమ్మక్కయ్యారని కూడా గవర్నర్ ఆరోపించారు. ట్వీట్లతో పాటు మమతా బెనర్జీని కూడా ట్యాగ్ చేశారాయన. మొత్తానికి ఎన్నికల ముందు బీజేపీ దీదీల మధ్య మొదలైన రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా లేదు.